వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అక్రమాలను ప్రశ్నిస్తున్నారనే అక్కస్తో తనపై వ్యక్తిగత విమర్శలకు దిగారంటున్న ప్రశాంత్ రెడ్డితో ముఖాముఖి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మురికి వ్యాఖ్యలపై కోవూరు తెలుగు మహిళలు బగ్గుమన్నారు. భారీ ఎత్తున ధర్నాల నిరసనతో పోలీసు ఫిర్యాదు కూడా చేశారు. ఇటువంటి పరిస్థితులలో ఎమ్మెల్యే ప్రసన్న వేమిరెడ్డి ప్రశాంతితో ఎలా అసభ్యకర వ్యాఖ్యలు చేశారో అడిగి తెలుసుకుందాం. ఏ పొలిటీషియన్ కూడా మహిళల గురించి ఇలా మాట్లాడడం ఇప్పటి వరకు మనం ఎప్పుడూ వినలేదు. మహిళలే కాదు, అసలు పొలిటీషియన్స్ కూడా ఇలాగ మాట్లాడుకుంటారనేది కూడా మనం వినలేదు. అటువంటి నీచమైన వ్యాఖ్యలు చేశాడు ప్రసన్న. దీని మీద మీరు ఎలాంటి ఫిర్యాదు చేస్తారంటే మరో మహిళలు అనకుండా ఉండాలంటే మా ఎమ్మెల్యే గారు దీనికి సమాధానం చెప్తారని చెప్పి మీ కోవూరు నియోజకవర్గ మహిళలందరూ కూడా అంటున్నారు. తప్పకుండా నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. ప్రసన్నని అరెస్ట్ చేయాలి. దీంట్లో మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు మహిళ గురించి ఇలా మాట్లాడడానికి ధైర్యం చేయకూడదు. ఇది ఈ పార్టీ వాళ్ళకి అలవాటైపోయింది. ప్రతిసారి ఇప్పుడే కాదు, గత 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు భువనేశ్వరమ్మ దగ్గర నుంచి మన హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గర నుంచి ఈరోజు నా వరకు ఇలాగా తెలిసిన మమ్మల్నే ఇలా మాట్లాడుతుంటే ఇంకా ఎంతమందిని ఈ పార్టీ వాళ్ళు ఇలా అవమానిస్తున్నారో మనకు తెలియదు. ఎవ్వరు కూడా ఇలా మళ్ళీ ఇంకొక మహిళకి ఇలా రాకుండా ప్రసన్న మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా మిమ్మల్ని రానియకుండా ఉండడం కోసంగా మీరు ఇసుక అక్కడ కూడా వెళ్ళనీయకుండా చేయడం కోసంగా కూడా మిమ్మల్ని బెదిరింపులు కానీ ఇలాంటి మళ్ళీ ఇదే పదజాలం వాడారు. అప్పుడు కూడా ఏమన్నా కేసు నమోదు చేశారు? అతనికి మనము అతను చేసిన అప్పుడు కూడా అంతే, రాజకీయ మనము క్యాంపెయినింగ్ అప్పుడు కూడా అతను చేసిన అవినీతి గురించి మనం మాట్లాడితే దానికి అతని దగ్గర సమాధానం ఉండదు. ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన స్త్రీలం కాబట్టి ఏదో ఒకటి ఇలాగా మాట్లాడేస్తే వాళ్ళు క్వైట్గా అయిపోతారు అనే ఉద్దేశంతో అతను ఇలా అసభ్యకరమైన పదజాలాలు వాడి ఆడవాళ్ళని అవమానిస్తున్నాడు. ఇది తప్పకుండా ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలి. తిరిగి మళ్ళీ ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడడానికి సాహసించకూడదని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం ఆపేయాలని ఆయన ఆ ఉద్దేశంతో మిమ్మల్ని అలా అసభ్యకరంగా మాట్లాడడం చేస్తున్నారా అని మీ నా కార్యకర్తలు కూడా అంటున్నారు. అంతే, అతను 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒకసారి మినిస్టర్గా ఉన్నానని చెప్పుకుంటున్నాడు. అక్కడ చేసింది ఏమీ లేదు. ఏది చేసినా దాంట్లో ఏదో ఒకటి అతనికి భాగస్వాముడే కానీ ఆయన ఏం ప్రజల మంచి కోసం చేయలేదు. నేను సేవ చేయడానికి కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం, నేను కానీ ఎంపీ గారు కానీ. మేమిద్దరం కోవూరు నియోజకవర్గం ప్రజలకి, జిల్లా ప్రజలకి మా చేతనైనంత సేవ చేస్తున్నాం. 13 నెలల్లోనే ప్రజలందరూ నాకు అండగా ఉంటూ వాళ్ళలోకి వెళ్ళి నేను తిరగడము, వాళ్ళు పార్టీలకు అతీతంగా నాతో కలిసి రావడము, ఇవన్నీ అతను ఓర్చుకోలేక ఇలాంటి నువ్వు అవినీతి చేశావు అంటే దానికి సమాధానం లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. మీ కార్యకర్తలు అక్కడ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు, మీరు కూడా ఇక్కడ ఫిర్యాదు చేస్తారు. ఎస్పీ గారికి నేను ఫిర్యాదు చేయబోతున్నాను. ఇలాంటి పదజాలంతో నన్ను పర్సనల్గా టార్గెట్ చేసిన దానికోసం మా లీగల్ వాళ్ళతో మాట్లాడి ప్రసన్న మీద వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా నేను చర్యలు తీసుకోబోతున్నాను. ఇది పరిస్థితి. కోవూరు నియోజకవర్గంలో ఉన్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు మహిళలందరూ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి గారు కూడా నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేసి గతంలో ఉన్న వ్యాఖ్యలు వీటన్నిటిని కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు అన్నింటినీ కూడా ఒకసారి పోలీసులు గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీస్ స్టేషన్లో కోరుతున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.